నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. తెగిన గాయాలకి ప్రథమ చికిత్స ఏంటి? చాలా సింపుల్గా ఉంది కదండి. ఇప్పటికీ ఈ కాలంలో కూడా ఎన్నో సార్లు తెగిన గాయాలకి ప్రథమ చికిత్స సరిగ్గా చేయక తర్వాత కాంప్లికేషన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో మీ ఇన్ఫర్మేషన్ కోసం. చెయ్యి కానీ కాలు కానీ ఎక్కడైనా సరే శరీరంలో అవయవం పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తెగినప్పుడు, సపోజ్ ఉదాహరణకి చెయ్యి ఏదో కట్ చేస్తుంటే తెగింది, లేకపోతే వంటిట్లో కూరగాయలకు వస్తుంటే తెగిలింది అనుకోండి, తెగింది. లేదు పిల్లలు ఆడతా పడతా ఏదోటి గాయాలు చేసుకుని తెగి బ్లీడింగ్ అవుతున్న గాయాలకి, రక్తం కారుతుంది ఏమండి, ఏం చేయాలి? ఫస్ట్ యూజువల్గా స్త్రీలు ఏం చేస్తూ ఉంటారు, వంటిట్లో ఉంటారు, పసుపు తెచ్చి పూసేస్తారు ఏమండి, లేకపోతే టాల్కమ్ పౌడర్, నెక్స్ట్ లేకపోతే పేస్ట్ కూడా పెడుతుంటారు, రకరకాలవి పెడుతుంటారు. ఓకే, దీంతో ఏమవుతుంది? ఆ పసుపు లేకపోతే పౌడరు ఏదో ఒకటి వేయడం వల్ల ఏమవుతుంది? ఓకే, బ్లీడింగ్ అయిపోయింది, రక్తస్రావం అయిపోయింది, చాలా బాగా పనిచేసింది అనుకుంటారు కదా. ఇప్పుడు పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు ఉన్నాయండి, బట్ అదేమి సూపర్ డూపర్ కాదు. ముందు ఇంట్లో వంటిట్లో వాడే పసుపు పూర్తిగా ఏంటిది యాంటీసెప్టిక్ లక్షణాలు ఉండవు దానికి. దాంట్లో ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉంటాయి, మనం మాటిమాటికి చేతులు పెట్టి తీయడం వల్ల దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా పిల్లలు పడ్డారు ఆడుతూ పాడుతూ, ఇక్కడ నుదుటి మీద గాయం తెగింది ఏమండి, లేకపోతే తలకి గాయం తెగింది, ఫస్ట్ చేసేది పసుపు పెట్టడం, విచ్ ఈజ్ రాంగ్. పసుపు కానీ పౌడర్ కానీ వేయడం వల్ల తాత్కాలికంగా రక్తస్రావం ఆగిపోయి చాలా బాగా పనిచేసిందని ఫీలింగ్ మాత్రమే వస్తుందండి. ఇలాంటి వాళ్ళకి మేము లోతుగా గాయమైంది అనుకోండి, మేము ఒకవేళ కుట్లు వేయాలనుకోండి, వేయాల్సి వచ్చినప్పుడు ఈ పసుపులు ఇవన్నీ పెట్టడం వల్ల అక్కడ వూండ్ గాయానికి ఇన్ఫెక్షన్ వచ్చి తర్వాత చీవు పట్టే అవకాశం చాలా హెచ్చుగా ఉంటుంది. అలా వచ్చిన వాళ్ళని మేము త్వరగా క్లీన్ చేసి సూచర్స్ వేసినా సరే అడపా తడపా గాయం చీవు పట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో ప్రథమ చికిత్స కరెక్ట్ది ఏంటండి? చెయ్యి తెగింది లేకపోతే తెగిన గాయం, రక్తస్రావం అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ చల్లటి నీళ్ళ కింద పెట్టండి. చల్లటి నీళ్ళ వల్ల అక్కడ ఉన్న రక్తనాళాలు కొంచెం ముడుచుకొని రక్తస్రావం తగ్గుతుంది. తర్వాత ఒక శుభ్రమైన బట్టని ఏమండి చల్లటి నీళ్ళలో ముంచి గట్టిగా నొక్కి పట్టి అదిమి పట్టి ఉంచండి. ఓకే, లేకపోతే బట్ట లేదు, కింద చల్లటి నీళ్ళ కింద పెట్టి గాయాన్ని శుభ్రం చేయండి. దీన్ని ఆ తెగిన భాగాన్ని రెండు ఎడ్జెస్, అంటే ఇప్పుడు స్కిన్ తెగింది అనుకోండి, కొంచెం అటొక భాగం ఇటొక భాగం ఎడ్జెస్ ఉంటాయి కదా, అంచులు, రెండింటిని కలిపి తెగిన భాగాన్ని సరైన పొజిషన్లో ఉంచి గట్టిగా అదిమి పట్టి 5 నిమిషాలు ఉంచండి. శరీరంలో రక్తస్రావం ఆగడానికి భగవంతుడు లోపల మన శరీరంలో బోల్డంత సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇచ్చాడండి ఆయన. సో దాన్ని మనం సరిగ్గా వాడుకోవాలి. సో ఎక్కడైనా సరే గనక తెగి రక్తనాళాలు రక్తస్రావం అవుతుంటే అక్కడికి వెంటనే టకటక శరీరంలో రక్తంలో ఉన్న ప్లేట్లెట్స్ అనే రక్త కణాలు వచ్చేసి ఆ సన్న రక్త కణాలన్నింటినీ ప్లగ్ చేస్తాయండి, అంటే మోకాస్తాయి, అది కూడుకునేటట్టు చేస్తాయి. తర్వాత నెక్స్ట్ బ్లడ్లో క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడేవి శరీరంలో సహజ సిద్ధంగా ఉన్నవి, అవి పనిలోకి దిగి ఆ ఏరియాలో ఆ తెగిన రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టి రక్తస్రావం ఆగడానికి 5 to 7 minutes పడుతుంది అనమాట. సో మనం ఇలా వెంటనే చల్లటి నీళ్ళలో కడిగి గట్టిగా ఒత్తి పెట్టి అదిమి పెట్టి 5 minutes ఉంచితే కనుక ఆ భాగం నుంచి రక్తస్రావం దానంతటా అదే ఆగిపోతుంది. మనం పసుపు వేయక్కలే, పౌడర్లు పేస్ట్లు ఏమి వేయక్కలే, దానివల్ల నష్టమే తప్పితే లాభం ఏమీ ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. మాధవీయం ఒక పిల్లల డాక్టర్.